దేవుని కృప అంటే క్రీస్తులో మనం ఉన్నామా అనేది చూసుకోవాలి. ఇప్పుడు క్రీస్తులో మనం ఉండడం, క్రీస్తుతో మనం నడవడం, క్రీస్తుని మనం వెంబడించడం, క్రీస్తుని మనం ధరించుకోవడం, క్రీస్తుని మనం భరించడం, క్రీస్తు కొరకు బ్రతకడం, ఇవన్నీ మనం చేస్తున్నామా? నిలిచున్నవాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడుంటున్నాం మనం, ఏం చేస్తున్నాం మనం, ఏం మాట్లాడుతున్నాం మనం, ఏం వింటున్నాం మనం, ఏం చూస్తున్నాం మనం, అన్ని విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి క్రైస్తవుడు. మా నాన్న ఆ పని చేస్తేనే ఒళ్ళంతా కళ్ళు ఉండాలిరా సుతారుడికి అని చెప్పేది. ఆ పని చేస్తానికే ఆ తీరుగా ఆలోచన ఉంటే మనం ఈ లోకంలో పడిపోకుండా నిలబడాలంటే ఇంక ఏ తీరు ఆలోచనలు ఉండాలి? కృప నుంచి తొలగిపోతే ఏమైద్దట? 1 చచ్చిపోతా, 2 ఎక్కువైన ప్రతిదండన, 3 అగ్నిలో వేయబడతాం, 4 నశించిపోతారు. స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలని పాస్తాన్ని సమీపించి నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినపు ఆరాధనలో నాయన నీ వాక్యం వినాలని వెయిట్ చేస్తున్న మాకు నీ ఆత్మ సహాయం ద్వారా అయ్యా నీ మాటల్ని వినిపించి మమ్మల్ని బలపరిచి నీ కుమారుడు రాకడకు సిద్ధపరిచి నడిపించండి. సిద్ధపరిచిన ఉపదేశంను మీరు దీవించి ఆశీర్వదించండి. అది మాకు నాయన దీవెనకరముగా నీకు మహిమకరం మార్చవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి నీ కృపలో మమ్మల్ని ఆదరించి నడిపించి మాయం పొందుమని, ఉపదేశమున ఆటంకంగా ఉన్న సమస్త విధములైన ఆటంకాలను తొలగించమని, పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు నీ కుమారుడు నాకు దయచేసి నడిపించి మాయం పొందుమని, ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ కుమారుడు ఈ లోకరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కొడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పరిశుద్ధాత్మ జ్ఞానం నేర్పు పాఠాల్లో 10వ భాగము అయిపోగొట్టేశాం కదా. 11వ భాగంలోనికి మనం వచ్చాం. 10వ భాగంలో మనం నేర్చుకున్నది ఏంటి అంటే దేవుని ప్రేమ ఎలాంటిది అనే విషయాలను మనము నేర్చుకున్నాము కదా. మరి ఈ 11వ భాగంలో కూడా దేవుని కృప మనము కలిగి ఉన్నామా? టైటిల్ రాసుకోండి, దేవుని కృప మనము కలిగి ఉన్నామా? దేవుని కృప మనము కలిగి ఉన్నామా అని మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకు పరిశీలన చేసుకోవాలంటే చెప్పాను కదా, అంత్య దినములలో పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నది దేవుని యొక్క ఆత్మ విషయాలు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఎలాగనైతే ఆరాధించాలో అలాగనే నేర్చుకోవలసినవి, అభివృద్ధి పొందవలసినవి, ఎదగవలసినవి కూడా ఆత్మీయ విషయాల్లోనే, ఆత్మ విషయాల్లోనే అనేది పరిశుద్ధాత్మ జ్ఞానము మనకు బోధిస్తుంది. దేవుని కృపలో మనం ఉన్నామా అనే విషయాన్ని మనము ఈ వారంలో ధ్యానం చేద్దాం. దేవుని కృపలో మనం ఉంటే ఎలా ఉంటాము? దేవుని కృప అంటే ఏంటి? ఇంతకు దేవుని కృప విడిచిన వాళ్ళు, లేకపోతే దేవుని కృపలో పడిపోయిన వాళ్ళు, కృప నుండి పడిపోయిన వాళ్ళు ఏమవుతారు, ఎలా ఉంటారు అనే కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం ఈ సందర్భంగా కదా. అర్థమైంది కదా, దేవుని కృపలో మనము ఉన్నామా అనే ఆలోచన మనము చేద్దాము. అయితే అందరూ అనుకుంటారు కదా, దేవునిలో మేము కరెక్ట్గా నిలబడి ఉన్నాము అని అనుకుంటారు. నాతో సహా అందరం ఏమనుకుంటామంటే దేవునిలో మనం కరెక్ట్గా నిలబడి ఉన్నాము చాలు అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఎవరైతే నిలబడ్డాను అని అనుకుంటున్నాడో వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటది. నిలబడిన వాడికి ఇంకా ఆంక్షలు ఏముంటుంది, సరిగ్గా ఉన్నవాడికి ఇంకా ఆంక్షలు ఏముంటుందని మనం అనుకుంటాం కదండి. దేవుని కృపలో మనం ఉన్నాం అని మనకు తెలుసు, కానీ నిలబడిన తర్వాత ఇంకా పెద్దగా నేర్చుకోవాల్సింది, పెద్దగా జాగ్రత్త పడవలసింది ఏంటి అంటే నువ్వు ఆ కృపలో నుంచి పడిపోయే అవకాశం ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. తప్పకుండా పడిపోతాం కృపలో నుంచి, ఎందుకంటే దేవుడు చెప్పాడు అది. చూద్దాం ఆ మాట ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనమా, 12వ వచనంలో తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పదకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్తున్నా చెప్పట్లేని దేవుడు. నిలుచున్నాను అనుకొని సరిపెట్టుకుంటే సరిపోదు అంటున్నాడు ఆయన. నిలుచున్నానని అనుకొని వాడు పడిపోయే అవకాశం ఉంది ఈ లోకంలో, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి జాగ్రత్త అంటే మేము కృపలో ఉన్నామా లేవా, కృపలో నుంచి పడిపోయామా. దేవుని కృపలో మనం ఉంటే
మనం పడిపోలేనట్టు, దేవుని కృపలో మనం లేకుంటే పడిపోయినట్టు. అయితే దేవుని కృప అంటే ఏంటి? ఇంతకు దేవుని కృప అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, అది ఎలా వచ్చింది అనేది ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృప అంటే ఏంటి అంటే పరలోకంలో నుంచి దిగి వచ్చిన ఒక ఆత్మ సంబంధమైన బలమైన శక్తి కలిగిన ఒక పదార్థం, లేకపోతే ఒక వాక్కు, లేకపోతే దేవుని దయ, లేకపోతే దేవుని యొక్క కనికరం కూడా అనొచ్చు కృపని. అయితే ఈ కృప ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చింది ఈ భూమి మీదకి. కృప ఎలా కలిగింది ఈ భూమి మీదకి అంటే యేసుక్రీస్తు ద్వారా కలిగింది. యేసుక్రీస్తు ద్వారా అంటే ఎలా తెచ్చాడు ఆయన? ఒక పర్సును పట్టుకొని వచ్చినట్టు మనిషి పట్టుకొచ్చాడా? లేకపోతే ఒక వస్తువుని పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చాడా? ఎలా తీసుకొచ్చాడు ఆయన పరలోకంలో నుంచి అని మనం ఆలోచన చేస్తే ఒక మాట ఇక్కడనే మనకు రాయబడి ఉంటుంది, చూద్దాం మనము. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా. అదనమాట. కృప అంటే ఒక వస్తువు కాదు, ఒక మాట కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ మాటను బట్టి ఆయన వాక్యానికి, లేకపోతే దేవుని యొక్క మాటకు శరీరాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపించాడు. ఆ పంపించిన యొక్క వ్యక్తే కృపా సత్య సంపూర్ణుడు. అంటే కృప ఇప్పుడు ఎవరో కాదు, క్రీస్తు అనేది మనం గుర్తుంచుకోవాలి. కృప అంటే ఏంటి అంటే క్రీస్తే అని చెప్పాలి. కృపా సత్య సంపూర్ణుడు ఆయనకున్న పేర్లలో అదొక పేరు, యేసుక్రీస్తు పేర్లలో అదొక పేరు, కృపా సత్య సంపూర్ణుడు ఆయన కదా. ధర్మశాస్త్రం అయితే మోషే ద్వారా వచ్చింది, కానీ కృప ఎలా వచ్చిందయ్యా అంటే క్రీస్తు ద్వారా వచ్చింది అని ఉంది, క్రీస్తే ఆ కృప అని ఉంది. క్రీస్తు ద్వారా వచ్చింది అనడం కంటే క్రీస్తే కృప అంటే మనకు అద్భుతంగా అర్థమైద్ది అనమాట. దేవుని యొక్క కృప ఏంటో కాదు, క్రీస్తు ఎందుకు కృపగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు తన కుమారుణ్ణి అనుగ్రహించెను అని రాయబడి ఉంటుంది. యోహాను 3:16 వచనంలో మాట ఉంటుంది. అంటే ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించి మరి కృప అనుగ్రహించాడు. అంటే ఈ లోకం ప్రేమించడానికి దేవుడు వీలు లేకుండా ఉంది. ఈ లోకము దేవుని ప్రేమని అనుభవించలేదు, మనుషుల ప్రేమని దేవుడు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన కృపను అనుగ్రహించాడు. అంటే మీరు ప్రేమించుకున్న ఒకటే, మీరు పాపంలో ఉన్న ఒకటే, నేను ప్రేమిస్తా. ఎలా ప్రేమిస్తావు నువ్వు అంటే ఇదిగో నా కుమారుడే దానికి సాక్ష్యం, మీకు ధారాళంగా నా కుమారుణ్ణి అప్పజెప్పుచున్నాను అన్నాడు. అదనమాట కృప అంటే అర్థమైందిగా. దేవుని కృపలో మనం ఉన్నామా అనే టైటిల్ని, దేవుని కృప అంటే క్రీస్తులో మనం ఉన్నామా అనేది చూసుకోవాలి. ఇప్పుడు క్రీస్తులో మనం ఉండడం, క్రీస్తుతో మనం నడవడం, క్రీస్తుని మనం వెంబడించడం, క్రీస్తుని మనం ధరించుకోవడం, క్రీస్తుని మనం భరించడం, క్రీస్తు కొరకు బ్రతకడం, ఇవన్నీ మనం చేస్తున్నామా ఈ లోకంలో అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు పదే చెప్తాడు క్రీస్తు కృప, ఆ క్రీస్తు కృపలో మీరు పడిపోకుండా జాగ్రత్తగా నడుచుకోండి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే ఎలా కాపాడబడుతున్నాము కదండి, కొన్ని విషయాలను మనం చూద్దాం. ఎలా కాపాడబడుతున్నాం మనం అంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వైరస్లు, ఎన్నో రోగాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఏదో ఒక అపాయము, ప్రమాదము ఉంటుంది. కానీ క్రైస్తవులు ఎలా కాపాడబడుతున్నారో కూడా దేవుడు రాయించాడు. ఎలా కాపాడబడుతున్నారు అని అంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో రాయించాడు. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు
ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది కదండి. ఏం భద్రపరచబడి ఉన్నది? రక్షణ భద్రపరచబడి ఉంది. మనల్ని కాపాడడానికి ఏది కారణం అంటే దేవుని యొక్క శక్తి. ఈ లోకంలో చాలామంది కాపాడబడలేకపోతున్నారు, కానీ క్రైస్తవులు కాపాడుతున్నది దేని వలన అంటే దేవుని యొక్క శక్తి వలన. ఆ దేవుని శక్తి ఎలా నీలోనికి వస్తుంది అని అంటే అక్కడ రాయబడిన మాట విశ్వాసము ద్వారా కదండి. విశ్వాసం ద్వారా దేవుని శక్తి నీకు బయలుపరచబడుతుంది. నీకు బయలుపరచబడినప్పుడు దేవుని శక్తి నువ్వు పొందుకొని ఆ దేవుని శక్తి ద్వారా ఈ లోకంలో నువ్వు కాపాడబడుతున్నావు. అర్థమవుతుందా? విశ్వాసం ద్వారా ఆ దేవుని శక్తి నీలోనికి వస్తుంది అన్నప్పుడు విశ్వాసం ఎలా వస్తుంది? ప్రశ్న, విశ్వాసం ఎలా వస్తుంది? అది వాక్యం వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం నీలో ఉంటే దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. అప్పుడు నీవు కాపాడబడతావు. వినకుంటే, ధ్యానం చేయకుంటే, బైబిల్ చదవకుంటే క్రైస్తవుడు ఎలా కాపాడబడతాడు? దేవుడి కృపని ఈ భూమి మీదకి పంపించాడు కృపా సత్య సంపూర్ణుడిగా. మరి ధ్యానం చేయాలి కదా ఆయనని, తెలుసుకోవాలి కదా ఆయనని. అది తెలుసుకుంటూనే నీకు విశ్వాసం వస్తుంది. ఆ కృపను నువ్వు గ్రహిస్తేనే, ఆ కృపలో నువ్వు ఉంటేనే. యేసుక్రీస్తు ఎవరో కాదండి, కృప. ఇది మైండ్లో పెట్టుకోండి. కృపని నువ్వు ధ్యానం చేయాలి, కృపని నువ్వు వెంబడించాలి, దాన్ని కలిగి ఉండాలి, ఆ కృపని కలిగి ఉండాలి ఎప్పుడు. రాత్రి నిన్న చెప్పిన వాక్యం జ్ఞాపకం ఉందా అంటే ఎవరు చెప్పలేకపోయారు. మీరు కృపలో ఉన్నట్ట లేనట్టు చెప్పండి. మీరు వస్తున్నారు కానీ కృప మీలో ఉండలేదు, కృపతో మీరు ఉండలేరు. అర్థమవుతుందా మీకు? కృప ఉండే వచ్చారు, కృప ఉంది కాబట్టి మీరు వచ్చారు. ఆ కృప ఉంది అని కాదు, మీలో ఉండాలి. అది కృప ఎక్కడ ఉండాలి? మీరు ధరించుకోవడము అంటే అర్థమైంది. యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే బాప్తిస్మం తీసుకోవడం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయనని విడిచిపెడతారా? మరలా ఆయన జ్ఞాపకం ఉండకుండా ఉన్నాడంటే అర్థం ఏంటి? విడిచిపెడుతున్నట్టే కదా. అర్థమైతే రోజు ఎందుకు ధ్యానం చేస్తున్నాం మనం? కాపాడబడటానికే. ఎలా కాపాడబడతాం మనం? దేవుని శక్తి చేత. దేవుని శక్తి ఎలా వస్తుంది? విశ్వాసం చేత. విశ్వాసం ఎలా వస్తుంది? వినటం ద్వారా వస్తుంది. మరి అదే లేకపోతే ఎలా కాపాడబడతాం? కాపాడబడలేము. కాబట్టి మనము ఆలోచన చేయాలి. దేవుని కృపకు మనం దూరంగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా, దేవుని కృపలో మనము ఉన్నామా అనేది ఆలోచన చేయాలి. అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడింది, ఏందో తెలుసా అండి? నా గొర్రెలు నా స్వరము వింటాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఇంకా వేరే స్వరం వింటే అది ఎవరి గొర్రె? ఆలోచించండి మీరు. అది రాయబడి ఉంది. నేను అంటున్నాను అనుకుంటే మీరు యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 చూడండి. వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి వస్తే ఆ వాక్యము క్రీస్తు అయితే, ఆ క్రీస్తు దేవుని కృప అయితే, ఆ కృప దేవుని మాట అయితే, ఆ దేవుని మాట ఏమని సెలవిస్తుందంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 కూడా చదవండి. అండర్లైన్ చేసుకోండి అక్కడ. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ఏమంటున్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక. అర్థమైందండి? అంటే ఎప్పుడు కాపాడబడతాయి? ఎన్నటికీ నశించవంటే ఎప్పుడు కాపాడబడతాయి? ఎలా కాపాడబడతాయి? ఆయన అంటున్నాడు నా గొర్రె నా స్వరం వింటది. నా స్వరం వింటే అది ఎప్పటికీ నశించదు. అదనమాట. లోకంలో ఎన్నో రకాల స్వరాలు ఉన్నాయి, ఎన్నో రకాల శబ్దాలు ఉన్నాయి, కానీ మనం వినవలసింది, మనం ఉండవలసింది కదండి నా స్వరం వినుటే కాదు. ఇంకేమన్నాడు? నా స్వరం వినును. మంచిగా చదవండి. నేను వాటిని ఎరుగుదును. అర్థమవుతుందా అండి? స్వరం వినుడే కాదు, దేవుడు ఎరుగుతాడట, అవి వెంబడిస్తాయట. ఎవరిని? క్రీస్తుని. దేని కొరకు వెంబడిస్తాయి? స్వరం వినాలి. స్వరం. ఎంతమంది అండి యేసుక్రీస్తు ఈ భూమి మీద నడియాడుతున్న కాలంలో రొట్టెలు లేకున్నా కానీ వెంబడించారు చాలామంది. ఎందుకంటే నీ మాటల్లో కొంతమందికి శక్తి దొరికింది, ఆ శక్తి వాళ్ళని కాపాడుతుందన్న నమ్మకంతో పరిగెత్తారు. ఆకలి తీర్చుకోవడానికి కూడా ఇష్టపడకుండా అరణ్యాల వెంబటి
కదండి. సముద్రాల తీరం వెంబటి, కొండలలో, గృహల్లో వెంబడించారు యేసుక్రీస్తు ప్రభు వారిని వాక్యం వినటానికి. కానీ అలా ఆహారం తెచ్చుకోకపోతే ఆయన చూసి ఊడుకోలేక వారికి ఆహారం పెట్టాడు. పెట్టినా పెట్టలేదా? వారు అనారోగ్యాలతో ఉంటే వారిని ఆయనని వెంబడించిన వారికి స్వస్థతని ఇచ్చాడు. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు. నశించారా? ఆయన వెంబడించిన వాళ్ళు నశించారండి? ఎవరు నశించలే. శరీర సంబంధమైన ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏవేవి కావాలో అవన్నీ దొరికాయి. ఏంది దీన్ని వింటే, దేని కొరకు వెంబడిస్తే? స్వరం, దేవుని యొక్క స్వరం సామాన్యమైంది కాదండి. మీకు ఇప్పుడు తెలియదు దాని విలువ. రాబోతున్న రోజుల్లో దేవుడు మీకు కృప చూపిస్తున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఎంత గొప్ప స్థితిలో మేము ఉన్నాము ఒకప్పుడు అని అర్థం అవుద్ది. అప్పుడు ఈ కృప మనల్ని విడిచిపోవచ్చు, ఈ కృప మనల్ని వెంబడించుని ముందుకు కొనసాగవచ్చు. చెప్పలేం మనం, ఎందుకంటే జాగ్రత్తగా ఉంటేనే తప్ప అందులో నిలిచి ఉండడం అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిలిచిన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుడే చెప్తున్నాడంటే పడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కదా అండి. అంతేకాకుండా రోమపత్రిక 14:4 చూడండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటనైనా. అర్థమైందండి. ఇప్పుడు పడిపోవుట కృపలో నుంచి, లేకపోతే యేసుక్రీస్తులో నుంచి పడిపోవుటే అయినా, యేసుక్రీస్తులో నిలబడి ఉండటనైనా ఎవరి చిత్తమట? యజమానుని చిత్తం. ఎవరు ఆ యజమానుడు? దేవుడు. అంటే ప్రభువు ఇప్పుడు నిలబెట్టడానికైనా కానీ పడగొట్టడానికైనా కానీ సమర్థుడు. నిలిచి ఉన్నవాడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన పడగొట్టేవాడు, నిలబెట్టేవాడని నువ్వు జాగ్రత్త పడకుంటే తప్పకుండా పడిపోయే అవకాశము ఉన్నది. లోకంలో పడిపోయామనుకోండి, పాతాళంలో పడ్డట్టే ఇక డైరెక్ట్. అర్థమవుతుందండి? ఈ లోకంలో మనం గనక పడిపోయాము అంటే, క్రీస్తులో నుంచి వేరైపోయాము అంటే పాతాళంలోనికి చక్కగా వెళ్ళినట్టే. ఇంక వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఇక అంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి మనల్ని పడగొట్టేవాడు ఆయనే, నిలవబెట్టేవాడు ఆయనే. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనము తీసుకున్నట్లయితే కాపాడబడతాం ఈ లోకంలో. లేకపోతే నశించే అవకాశము ఖచ్చితంగా ఉన్నది మనకు అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఎలాగున మనల్ని కాపాడుతాడు, ఎలాగున ఆయన మనల్ని నిలవబెడతాడంటే, వాస్తవానికి మనం చేసిన దానికి చాలా విధమైన భారభరితమైన శిక్షను అనుభవించాలని తెలుసా? ఆయన కృప ఎలాంటిదో మనం అనుభవిస్తున్న శిక్షను బట్టి మనకు అర్థం కావాలి. ఎలాగనంటే, అసలు బ్రతకడానికే అర్హత లేని వాళ్ళం, అయినా బ్రతుకుతున్నాం. బ్రతుకులో మళ్ళీ క్రీస్తుని ఆరాధిస్తూ ఈ లోకంలో బ్రతుకుతున్నాం అంటే ఎంత గొప్ప విషయం అండి, ఎంత కృప ఉన్నట్టు. అయినా కానీ ఈ శరీరంలో చేసిన కొన్ని తెలియని చేసిన వాటికి ఏముంది? శిక్ష ఉంది. ఆ శిక్షని దేవుడు అమలుపరుస్తున్నప్పుడు ఎంతటి శిక్ష ఇచ్చాడు తెలుసా అండి? నా పిల్లలకు అనుభవించలేనంత శిక్ష ఇచ్చాడంట. అదనమాట దేవుని కృపలో మనం ఉంటే, మనం అనుభవించలేనంత కృపని మనకు ఇవ్వడు, అనుభవించే అంత కృపనిస్తాడు. మనం అనుభవించగలిగే అంతనే శ్రమ మనకు అందిస్తాడు. అలాంటి ప్రేమ, అలాంటి కృప దేవుడిది కదా అండి. నిలవబెట్టేవాడు ఆయనే, పడగొట్టేవాడు ఆయనే. ఎలాగున పడిపోతామా అంటే శ్రమలు ఉన్నాయి మనకు. ఎందుకున్నాయంటే మనం చేసిన పాపములకు. దేవుడు మనల్ని శోధించడు, మనమే దురాశ చేత ఏడవబడిన వాళ్ళమై కదా, మరలు గొల్పబడి మనం ఏమవుతున్నాం? పాపాన్ని కంటున్నాం. పాపము గర్భం ధరించి మరణాన్ని కంటుంది. కాబట్టి మనము శిక్షకు అర్హులమైన మనకు ఆయన ఎలాంటి శిక్ష ఇచ్చాడంటే, 1 కొరింథీ పత్రిక ఇప్పుడు 10:13 చదవండి. ఏమండి? ఈ లోకంలో బాగా ఆలోచించండి. మనుషులు శిక్ష ఉంది, మనకు శిక్ష ఉంది. ఇక్కడ ఈ శిక్ష మనం పూర్తి చేస్తే పరలోకం వెళ్తాం. వాళ్ళు శిక్ష పూర్తి చేసినా పాతాళం వెళ్తారు. అర్థమవుతుంది మీకు? పాతాళంలోనికి వెళ్తారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, మనకు వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా మనకు శిక్ష లేదు కదా, మనం అనుభవించాలి. ఇక్కడనే చాలా అనుభవించాలి. కానీ ఆయన ఏమంటున్నాడంటే, మనుషులకు కలిగేదే తప్ప మీకు ఇంకా వేరేది నేను ఇస్తలేను. నువ్వు అనుభవించగలిగినంతే
నీకు నేను ఇస్తున్నాను. పెద్దగా ఇస్తలేను, కానీ మనం ఏం చేస్తామంటే ఆటికే కృప నుంచి దూరం అయ్యే అవకాశాలు చాలా కనబడతాయి కదండి. కృప నుంచి దూరం కావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే శ్రమ. మనకు కలుగుతున్న శ్రమ, ఇబ్బంది ఏమవుతుంది, దేవుని కృపకు దూరం చేస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అది నువ్వు అనుభవిస్తావురా నాయన, అనుభవించలేనంత శ్రమ నీకు ఇచ్చి నా కృప నుంచి నేను ఎందుకు దూరం చేస్తా? నా కృపలోనికి నేను పిలిచిందే ఏమిటికి పిలిచాను నిన్ను? నా కృపలో నువ్వు స్థిరపరచబడాలనేగా, మరలా బయటికి వెళ్ళగొడతానుగా. కాబట్టి అనుభవించగలిగినంత శ్రమనే నీకు నేను అనుగ్రహిస్తాను అని దేవుని కృపలో మనకు అర్థమవుతుంది కదండి. అయితే దేవుడు ఇలాంటి కృపని ఎవరెవరికి ఇస్తారు అనేది ఆలోచన చేయాలి. ఇంత కృప ఉంది కదా, ఇది ఎవరికి ఇస్తారు, ఎలాంటి వారికి ఇస్తాడు, ఇలాంటి కృప ఎవరిని పడగొడతాడు, ఇలాంటి కృప నుంచి తొలగిస్తాడు అనే ఆలోచన మనం చేస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిస్తాడట, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికి ఇస్తాడటండి కృప? దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఏ కృప అనుగ్రహిస్తాడు? ఎలాంటి కృపను అనుగ్రహిస్తాడు అంటే ఇప్పుడు చెప్పాడు కదా 10:13 1 కొరింథీ 10:13 ఏమని చెప్పాడు? మీరు అనుభవించలేనంత శ్రమని మీకు నేను ఇవ్వను, మనుషులకు కలుగు శ్రమ తప్ప మీకు వేరేది ఇంకా కలగనీయను. అది ఎవరికి ఇస్తాడు అలాంటిది అంటే ఆ దీన మనసు కలిగిన వారికి, తగ్గింపు గుణం కలిగిన వారికి. అక్కడనే పేతురు పత్రికలో కూడా చూడండి ఒక మాట. పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 5:5లో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు చూడండి అహంకారులను ఎదిరించి. చూసారా అండి, ఎవరికి అనుగ్రహిస్తాడు కృప? దీనులకు అనుగ్రహిస్తాడు కృప. అహంకారులను ఎదిరిస్తాడు దేవుడు. నిజమండి, దీనులకు కృపని అనుగ్రహిస్తాడు. దీన మనసు ఎవరైతుందో వారికి దేవుడు అనుభవించే అంతనే శ్రమని అనుగ్రహిస్తాడు. అనుభవించలేనంత శ్రమ ఏంటంటే పాతాళమేనండి. ఒక మనిషి తట్టుకోలేని శ్రమ ఏందో తెలుసు మీకు? ఈ భూమి మీద లేదు, పాతాళం. అక్కడ పండ్లు కొడుకుడు, ఏడ్పుడు, ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది అక్కడ. మనం ఎన్నోసార్లు ధ్యానం చేసాం పాతాళం ఎంత భయంకరమైంది. అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళే అవకాశం ఎవరుకుందంటే అహంకారులకు, దేవునికి లోబడనొల్లని వారికి అలాంటిది ఉంది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. అయితే ఈ శిక్ష ఎందుకు ఇంతకు మనకు అని మనం ఆలోచన చేస్తే ఈ శిక్షను కూడా రద్దుపరచవచ్చుగా అనిపిస్తుంది కదండి. మనుషులకు ఉన్న శిక్షను కూడా మనుషులు అంతే అనుభవించే అంతే మీకు ఇస్తున్నారు అన్నాడు కదా, అది కూడా లేకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మీరు తీర్పు దినం తప్పించుకోవాలంటే తప్పదు అనే మాటను కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. చూడండి 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్ష విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. ఎందుకు శిక్షింపబడుతున్నాం? ఎవరి చేత శిక్షింపబడుతున్నాం? ప్రభువు చేత. ప్రభు అంటే అర్థం ఏంటని చెప్పాను నేను? కృప. కృపలో కూడా ఏముంది? శిక్ష ఉంది. ఎందుకు ఆ శిక్ష? మరలా నీవు తీర్పులోనికి వెళ్ళకుండాన్నట్లు నీకు శిక్ష ఉంది. ఏమండి, ఉందా లేదా? ఏం పొందకుండానట్లు? తీర్పు మరలా లేదు. తీర్పు మరలా లేకుండా ఉండడానికి మనకు కొంచెం ఇబ్బందులు, కష్టాలు ఈ భూమి మీద వస్తాయి. అందును బట్టి మనం ఏం చేస్తామంటే కృపకు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగున్న దూరం కావద్దు అనేది దేవుడు అంతటిని రాయించాడు బైబిల్లో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 12 వచనాల్లో మాట కృపను గురించి ఉంటుంది చూడండి. 5 నుంచి 12 హెబ్రీ పత్రిక. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించిన విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి ప్రతి కుమారుణ్ణి దండిస్తా. స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండించి తన కుమారులతో సంభాషించినట్లు
మీతో సంభాషించు ఆయన మీతో ఏంది మీతో సంభాషించు ఆయన సంభాషించు ఆయన హెచ్చరికను మర్చితిరి. హెచ్చరికను మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? ఏ హెచ్చరిక? ఇవన్నీ మర్చిపోతున్నారు. కృప ద్వారా మనకు అనుగ్రహించబడిన దేవుని మాటల్ని మర్చిపోతున్నారు. ఆయన శిక్షిస్తాడు, శ్రమ పెడతాడు. కృపలో ఇవన్నీ ఉన్నాయి. దేవుని కృపలో ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ మనం అనుభవిస్తూ పరలోకము చేరాలి. మీరు శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చేరాలి అని ప్రకటించారు అపోస్తలులు. అర్థమవుతుందండి? దేవుని కృప అనుగ్రహించిన మేలులు ఇవన్నీ మనకు. ఈ శ్రమ మేలేనండి, కీడు కాదు. ఏంది దేవుడు శిక్షించడం మేలా అంటే ఆయన శిక్షిస్తే మనల్ని ఏం చేస్తాడు? మార్చేస్తాడు. ఆభరణంలా కదా, పుటం వేయబడిన ఆభరణం ఎలాగనైతే మెరుగుపరచబడుతుందో అలాగ మనల్ని మెరుగుపరుస్తాడు. కానీ ఈ కృప నుంచి తొలగిపోవడానికి కారణాలు ఇంత మంచి చెప్పాడు కదండి దేవుడు. అయినా కానీ ఈ కృప నుండి తొలగిపోవడానికి లేకపోతే క్రీస్తు నుంచి వేరవడానికి కారణం ఏంటయ్యా అంటే, ఒకటి దయ్యముల బోధ. అర్థమవుతుందా? రెండు, మనుషుల యొక్క స్వబుద్ధి. ఈ మాటలను ఎదిరించి దేవుని కృప నుంచి తొలగించేది ఏంటయ్యా అంటే దయ్యముల బోధ, మనుషుల యొక్క స్వబుద్ధి. చూద్దాం మనము. విశ్వాసము అనగా విశ్వాసం నుంచి తొలగించేది అదే. తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. అబద్ధికులు ఎలాంటి మనస్సాక్షి? వాత వేయబడిన మనస్సాక్షి. ఒకటి ఫస్ట్ ఏం చెప్పాడు? దయ్యముల బోధ. వాత వేయబడిన మనస్సాక్షి అంటే దేవుడే కఠినపరిచిన హృదయం. చెప్పాను కదా, అబద్ధం నమ్మున్నట్లు మోసం చేసే శక్తిని దేవుడే పంపిస్తున్నాడు కొంతమందికి. ఎందుకు పంపిస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క మనస్సుని బట్టి, మనస్సాక్షిని బట్టి, వాళ్ళ యొక్క క్రియలను బట్టి దేవుడు ఇస్తున్న ప్రతిఫలం. అర్థమవుతుందండి మీకు? కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటయ్యా అంటే, ఒకటి కృప నుంచి మనల్ని వేర్పరిచేది. ఈ తెలిస్తే ఏమైందంటే, ఓహో ఈ బోధలు ఏది మనం వినొద్దు, నా బుద్ధిని కూడా నేను నమ్ముకోవద్దు అనే ఉద్దేశం మనకు కలగడానికే వీటిని ధ్యానం చేయాలి. అర్థమవుతుందండి? దయ్యముల బోధ ఎక్కడుంటుంది? దయ్యం కనబడదుగా, మరి ఎట్లుంటుందండి దయ్యం బోధ? ఎలా తెలుసుకుంటావు దయ్యం బోధ నువ్వు అంటే, దేవుడి దగ్గరకు మనల్ని వెళ్ళకుండా ఆపే ప్రతిదీ దయ్యం యొక్క ఆలోచన, దయ్యం యొక్క మాట, దయ్యం యొక్క బోధ. గుర్తుపెట్టుకోండి. గడపకుండా ఆపే సమస్య అయినా కానీ, అది ఏదైనా కానీ దయ్యం ఆటంకపరుస్తుంది. దేవుడు అస్సలు ఆటంకపరుస్తాడు. నిన్ను దేవుని దగ్గరికి రావాలని చూస్తాడు. ఇంకా నేను గంట కానీ మా సమయంలో, మేము వెళ్ళే సమయంలో ఆదివారం ఏమో 4ంటికి 10:30 నుంచి 4ంటికి, మరలా శనివారం అయితే నేను 10ంటికి వెళ్తే 5ంటికి వచ్చేది చర్చిల నుంచి. బయటికి 5ంటికి వచ్చేది విడుదల నాకు 5ంటికి. అయినా కానీ అందులోనే ఉండబుద్ధి అయ్యేది నాకు. ఇక నెలకు 3 రోజులు ఉపవాసాలు, ఇలాగున్న మరలా లెంటు దేశం వస్తే 40 రోజులు ఉపవాసాలు. ఇలాగున్న ఎంతో సమయం దేవుడితో అలా గడుపుతప్పుడు ఈ దయ్యముల బోధ అన్నీ ఉండవు. ఇంకా దేవుడితో సహవాసం చేస్తే దయ్యాల బోధ ఎక్కడిది చెప్పండి? ఇక నీకు నీ దగ్గరికే రాదు. అది నువ్వు దేవుడితో ఉంటే నీ దగ్గరికి రాదు. ఏమండి? వచ్చినా కానీ సైలెంట్గా ఉంటాయి. నువ్వు మంచి విషయం మీద ఆసక్తి కలిగి ఉంటే నీకు విరోధి ఎవడు అని దేవుడే చెప్తాడనమాట. అర్థమవుతుందా? మన విరోధుల్ని, మనల్ని ఆటంకపరిచే దయ్య బోధని మన దగ్గర తీసుకొచ్చి మనకు తిష్ట వేపిస్తున్నాడంటే మనం దేవుడితో సమయం గడపటం లేదు, మనం దేవుని వాక్యాన్ని చదవటం లేదు, దేవునికి ప్రార్థన చేయటం లేకుండానే వేరు వేరు ఆలోచనలు కలిగిన వ్యక్తులందరూ వచ్చి మనల్ని ఏం చేస్తారు? డిస్టర్బెన్స్ చేస్తారు దేవుడి దగ్గర మనం ఉండకుండా. ఇది గమనించాలి. ఇలాగనే కంటిన్యూషన్ అవుతున్నావు అనుకోండి, ఇలాగనే కంటిన్యూషన్ అవుతుంటే దేవుడు ఏం చేస్తాడంటే వాత వేస్తాడట మనస్సాక్షి. ఏమని వాత వేస్తాడు? ఇంక నువ్వు ఇట్లనే ఉండరా, అవసరం ఏం లేదు, ఇక నీకు ఒక్కసారన్నా కానీ దేవుని మీదకి మనసు రాలేదు అని అంటే నువ్వు ఇట్లనే ఉండని వాత వేస్తాడు. అదే వాత వేయబడిన మనస్సాక్షి. ఇక ఆ మనస్సాక్షి ఏం చెప్తుంటే స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈ భూమి మీద నడుస్తుంది. కాపుదలు ఉండదు.
నిజమండి. కాపుదల ఉండదు ఇంకా. అంటే ఎప్పుడు అపాయం వస్తుందో తెలియదు. అపాయం వచ్చినప్పుడు అపాయానికి మనం లోబడవలసిందే. రక్షణ అనేది ఉండదు. నమ్మకం, ఆ రక్షణ మీద నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు మనకు. కాబట్టి చాలా జాగ్రత్త అని అంటున్నది. ఏంటిది? ఏమంటుందండి జాగ్రత్త అని? నిలిచున్నవాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడుంటున్నాం మనం, ఏం చేస్తున్నాం మనం, ఏం మాట్లాడుతున్నాం మనం, ఏం వింటున్నాం మనం, ఏం చూస్తున్నాం మనం, అన్ని విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి క్రైస్తవుడు. మా నాన్న పని చేస్తేనే ఒళ్ళంతా కళ్ళు ఉండాలిరా సుతారోనికి అని చెప్పేది. ఆ పని చేస్తానికే ఆ తీరుగా ఆలోచన ఉంటే మనం ఈ లోకంలో పడిపోకుండా నిలబడాలంటే ఇంక ఏ తీరు ఆలోచనలు ఉండాలి, అది గమనించాలన్నమాట. మనం తిమోతి పత్రిక చదివాం కదా, గలతీ పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరు? బాగేనండి. ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు కూడా బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఎందుకు? ధర్మశాస్త్రం వలన నీతిమంతులు ఎవరు కాలేరు. బాగా ఆలోచించాలి. ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటే నీతి కలగజేయదు. నీతి లేకుంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించము. ఇది పక్కా విషయం. దేవుడు సత్యం చెప్తుంది. అయితే అసత్యం ఏం చేస్తుంది అంటే ఇంకా ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఫాలో అవుతుంటుంది. దశంభాగాలు ఎక్కడే అనుకుంటున్నారు? ధర్మశాస్త్రం. కొత్త నిబంధనలో కానుక దశంభాగం లేదు. ఆ కానుకకు ఇంత అంత అనేది లేదు. క్రైస్తవుడు ఇచ్చే కానుకకు ఇంతి అంతి అనేదే లేదు. నువ్వు ఎంత ఇస్తే అంత పరలోకంలో ధనం కూర్చుకుంటున్నావు. అర్థమవుతుందా అండి? నువ్వు కానుక ఇయ్యి లేకపోతే ఆశీర్వదించబడవు అని అంటారు కదండి. అది తప్పు, అది అబద్ధం. దేవుడు ఇస్తేనే ఆశీర్వదిస్తాడనేది అబద్ధం. మరి ఎందుకు ఇవ్వాలయ్యా దేవుడికి అనే ఆలోచన వస్తే నువ్వు పరలోకంలో ధనం కూర్చుకో అని చెబుతుంది బైబుల్. ఈ భూమి మీద ఉండే పరలోకంలో ధనాన్ని మనం కూర్చుకునే అవకాశం దేవుడు మనకు ఇచ్చాడు. మనం వెళ్ళేది అక్కడికే కదా, మనం ఉండేది అక్కడనే కదా. దాని కొరకు అది నిజం, దాన్ని నమ్మాలి. ఇది అబద్ధం. నువ్వు ఇవ్వకుంటే ఆశీర్వదించబడవు, నువ్వు ఇస్తేనే ఆశీర్వదించబడతావు అనేది అబద్ధం. ఈ అబద్ధాన్ని నమ్ముతున్నారు. అది ఇజ్రాయేల్ ప్రజల కట్టడ. ఇస్తే ఆశీర్వదించబడతారని చెప్పింది ఇజ్రాయేల్ ప్రజలకు. ఇస్తే ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, కానీ ఇవ్వకుంటే శపించబడతారు అనేది ఇంకా అబద్ధం. ఈ మాటలు కూడా చెప్తారు. నువ్వు ఇవ్వకుంటే నీ సొమ్ము నష్టపోతుంది, నీ సొమ్ము అడిపోతుంది, ఇడిపోతుంది అనేది కూడా అబద్ధం. కానీ దేవునికి ఇవ్వడం అనేది చాలా శ్రేష్టమైంది. అది మనం ఇవ్వాలంటే ఇవ్వలేం, కానీ దేవుడు కృపలో ఉంటే మనము తప్పకుండా మనకల్లా ఆ కృప మనల్ని ప్రేరేపించి చేయిస్తుంది, దేవుని పనిని చేయిస్తుంది. అలాంటి ఆలోచన మనం చేయాలి. కానీ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పట్టుకొని నీతిమంతులుగా తీర్చబడ్డారు కానీ ఏమయ్యారు? చదవండి అక్కడ. కానీ ఏమయ్యారు? కృప నుండి లేకపోతే క్రీస్తు నుండి తొలగిపోయారు అన్నట్టు చూడండి. క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఎవరు వేరు చేయబడి ఉన్నారు? ధర్మశాస్త్రంలో నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళట. అర్థమవుతుందండి? ధర్మశాస్త్రాన్ని బాగా అనుసరిస్తున్నావుగా నువ్వు నీతిమంతుడు అని ఎవరైతే అనబడ్డారో వాళ్ళు ఎక్కడి నుంచి తొలగిపోయారండి? క్రీస్తు నుంచి తొలగిపోయారు. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడు కాలేరు. ఎందుకు మరి? అంత మాత్రం ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడయ్యా దేవుడు అంటే, క్రీస్తు వచ్చిందాక అది ఎలాంటిది? ఇజ్రాయేల్ ప్రజలకు ఒక చెర, ఒక కంచె. ధర్మశాస్త్రము క్రీస్తు వచ్చేంత వరకు ఒక కంచె చెరగా ఇచ్చాడు. అంతేకాని ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నేటి క్రైస్తవులకు లేదా అదేమైనా బుద్ధి కలగడానికి, మనం బుద్ధి నేర్చుకోవడానికి, వాళ్ళు అక్కడ తప్పు చేశారు, శిక్ష అనుభవించారు, వాళ్ళు అక్కడ మంచి చేశారు, మేలు పొందారు అని తెలుసుకోవడానికి తప్ప ధర్మశాస్త్రాన్ని మనము ఏమైనా మనకి ఇప్పుడు పరిశుద్ధాత్మ జ్ఞానము నేర్పే పాఠాలు ఎక్కడి నుంచి అయ్యాయంటే పత్రికల్లో నుంచి మనకు పాఠాలు నేర్పేయాలి. అర్థమైందండి? 1 దయ్యముల బోధ యందు కృపలో నుంచి తొలగిపోతారు. 2 స్వబుద్ధి చేత కృపలో నుంచి తొలగిపోతారు. 3 ధర్మశాస్త్రంలో నుంచి కూడా, ధర్మశాస్త్రం అనుసరించి వాళ్ళు కూడా కృప నుండి తొలగిపోతారు కదా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఒకవేళ ఎవని యందు ఉండినేమో
అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏం చూసుకోవాలంట? దుష్ట హృదయము ఏం చేస్తుంది? ఈ దుష్ట హృదయం దేవుడి నుంచి దూరం చేస్తుంది. దుష్ట హృదయం అంటే సాతాను యొక్క ఆలోచన, దయ్యం యొక్క ఆలోచన, లేకపోతే మన స్వబుద్ధిలో నుంచి పుట్టిన ఆలోచన, దుష్ట మనసు, భ్రష్ట ఆత్మ వలన కలుగు ఆలోచనలని మీలో ఉన్నాయేమో చాలా జాగ్రత్తగా చూసుకోండి. కృప చాలా విలువైనది. ఆయన మనకు అర్హత లేకున్నా కానీ ఇచ్చినదే కృపకు మనం అర్హులం కానకుండా ఇచ్చాడు ఆయన కృపని. అలాంటి కృపని మనం ఉన్నామో లేమో చాలా జాగ్రత్తగా, దుష్ట హృదయం ఒకవేళ ఉంటే చాలా ఇబ్బంది, కాబట్టి మీరు చాలా చూసుకోండి దాన్ని అని చెప్తున్నాడు. కాబట్టి అవిధేయత వలన కూడా పడిపోయే అవకాశం ఉంది. అక్కడనే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి విధేయత వలన అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు. చూడండి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడో. వాళ్ళు దుష్ట హృదయం ఉంది పడిపోయారు, జాగ్రత్త మీరు అంటున్నాడు. అంతేకాకుండా అవిధేయత ఉంది వారిలో పడిపోయారు, జాగ్రత్త అవిధేయత మీలో ఉండకూడదు అంటున్నాడు. అవిధేయత అంటే లోబడనొల్లని స్థితి, దేవుని మాటకు లోబడనొల్లని స్థితి అవిధేయత. విధేయత అంటే దేవునికి లోబడిన స్థితి, అవిధేయత అంటే దేవునికి లోబడని స్థితి. అది ఒకవేళ మనలో ఉందో కూడా మనం చూసుకోవాలి. అది పడిపోవడానికి కారణం అది కూడా కదా. కాబట్టి ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చూసుకున్నాం అంటే దయ్యముల బోధ, మనిషి యొక్క స్వబుద్ధి, అంతేకాకుండా దుష్ట హృదయము, అంతేకాకుండా అవిధేయత వలన కృప నుంచి వేరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుసుకున్నాం. కృప ఎలాంటిది? కృపలో ఎన్ని ఉన్నాయని కూడా చూసుకున్నాం. కృప అది ఎలాంటిది? దేవుని కృప అంటే చాలా గొప్పది. మనకు తీర్పు లేకుండా ఈ భూమి మీదనే అన్నిటిని అనుభవించి పరలోకం చేర్చేదే దేవుడి యొక్క కృప. ఆ కృపే యేసుక్రీస్తు ప్రభువారు. అందులో మనం ఉన్నామా, కట్టబడుతున్నామా అనేది పరిశీలన అన్నమాట. అయితే ఇప్పుడు కృపలో నుంచి తొలగిపోయిన వారు ఏమవుతారు? ఇది చూసుకొని ముగించుకున్నాం. కృపలో నుంచి తొలగిపోయిన వారు ఏమవుతారు అంటే రోమపత్రిక 8వ అధ్యాయము 12-13 చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 12-13 వచ్చినాం. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, అక్కడ అండర్లైన్ చేయండి, ఏంటిది అది? చావవలసిన వారు. కృప నుండి తొలగిపోయిన వారు ఏమవుతారంటే చావవలసిన వారు అవుతారు. చావు అనగానే మళ్ళీ ఈ చావు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అందరికి వస్తుంది. పాతాళం అనే చావు ఉంది ఒకటి, రెండవ మరణం అన్నది బైబిల్ దాన్ని. శరీరానుసారంగా మరలా మనం ప్రవర్తించిన వారైతే ఏమవుతామట? చచ్చిన వారు అవుతారనేది గుర్తుపెట్టుకోండి. అంటే పాతాళంలోనికి వెళ్తామనేది గుర్తుపెట్టుకోరు. అదనమాట. లోకంలో ఉన్నవాళ్ళు ఎలాగో ఆడికే వెళ్తారు. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకొని కూడా ఆడికి వెళ్ళామనుకోండి, ఎట్లుంటుంది? ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకటి చచ్చిన వాళ్ళం అవుతాము. రెండవది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29-30 చూడండి. రెండవ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29-30, 29వ వచనం 30వ వచనం. త్వరగా. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి కృప నుంచి తొలగిపోవడం అంటే ఏందో తెలుసా అండి? చూడండి, ఇక్కడ రాయబడింది, దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు, బాగా అండర్లైన్ చేసుకోండి, కృపకు మూలమగు ఆత్మని తిరస్కరించి, అంటే పరిశుద్ధ ఆత్మనికి వస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారికి వస్తుంది. కృపకు మూలమగు ఆత్మని తిరస్కరించు వాడు అర్థమవుతుందా అండి? ఎక్కువైన దండన ఉంది. కృప నుంచి తొలగిపోయిన వారికి ఎక్కువైన దండన, అంటే ఇక దాన్ని మించింది లేదు. ఇంకోటి మీకు చెప్తున్నాను, ఈ భూమి మీద కూడా ఎక్కువైన దండన పడుతుంది. అది ఎలా చెప్పగలుగుతామంటే బైబిల్లో ఉంది వచనం, ఆ యజమానుని చిత్తం ఎరిగి దాని ప్రకారం నడవని వానికి ఏం కలుగుతాయి? అనేకమైన దెబ్బలు కలుగుతాయి. యజమానుని చిత్తం ఎరిగి దాన్ని చేయని వానికి అనేకమైన ఎక్కువ ప్రతిదండన. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే కృప నుంచి తొలగిపోవడం ద్వారా ఎక్కువ శ్రమను తెచ్చుకుంటున్నాం ఇంకా మన మీదకి. అర్థమవుతుందా అండి?
అంటే మామూలుగా ఇంతకుముందు లెక్క ఉంటే మామూలుగా అందరితో పాటు మనకుండే శ్రమ, కానీ ఇప్పుడు వచ్చి దేవుని కృప నుండి మరలా తొలగిపోతే ఎక్కువైన ప్రతిదండన ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకటి సావు ఉంది, రెండవది ఎక్కువైన ప్రతిదండన ఉంది, మూడవది యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 6 వరకు త్వరగా చదవాలి. బాగా వినండి, వినేవాళ్ళు చదివే వాళ్ళు త్వరగా చదవండి. నిజమైన ద్రాక్షవల్లిని 15వ అధ్యాయము 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను అంటే కృపలో నిలిచి ఉండని ప్రతి వారిని ఆయన తీసి పారివేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెను, దానిలోని పనికిమాలిన తీగలు అంటే ఫలించు. నేను ఫలిస్తున్నానండి, ఉదాహరణకు చెప్తున్నాను. నాలో పనికిరాని తీగలంటే ఏంటి అంటే వ్యతిరేకమైనవి, దేవునికి విరుద్ధమైన స్వభావంపు ముద్రలు ఏతున్నాయో నాలో వాటిని పనికిరాని తీగలుగా తీసేస్తాడట. ఫలిస్తే, ఫలించకపోతే చెట్టునే తీసేస్తా అంటున్నాడు. ఫలిస్తే ఫలించే వాని లోపల ఉన్న తీగలు, పనికిరాని తీగల్ని తీసేస్తాడట. ఇంకొంచెం ముందర, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ అది అర్థమైందండి. ఫలింపరు, మీరును ఫలింపరు. ఆయనలో మీరు ఉంటేనే ఫలిస్తారు, లేకపోతే ఫలింపరు. ఆయనలో మనం ఉండడం అంటే నేను ముందే చెప్పాను, విశ్వాసం ద్వారా కాపాడుతున్నాం. విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట ద్వారా వస్తుంది. వినడం అంటే యేసుక్రీస్తును మనం పరిశీలన చేయడం, ధ్యానం చేయడం. అదొక్కటి లేకపోతే ఈ కృప అంతా పోతుంది అనమాట. ఒక్క ధ్యానం పరిశీలన లేకపోతే, వాక్య ధ్యానం వాక్య పరిశీలన లేకపోతే ఏమవుతుంది? కృప నుంచి తొలగిపోయే అవకాశము ఉంటుంది. అందుకే నేను దాన్ని బిర్రో పట్టుకుంది. నేను ఏదైతే పట్టుకోవాలో కరెక్ట్గా అదే పట్టుకున్నాను. దాన్ని వెంబడిస్తే చాలు. మనం దాన్ని రోజు పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్తే ఏది నీ కాడికి రానియాడు. ఇంకొంచెం చదవండి, ఇంకొంచెం ఉంటుంది చదవండి కిందికి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండు, నేను వాని యందు నిలిచి ఉండును. వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, అంటే పాతాళంలోనికి వెళ్ళిపోవును అని అర్థం. పోగు చేసి అగ్నిలో పాడవేతురు, అది కాలిపోతుంది. అర్థమైందండి. మూడవది ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? మొదటిదేమో చచ్చిపోతాము, రెండవదేమో ప్రతిదండన చేయబడతాం, మూడవది అగ్నిలో వేయబడతాం, నాలుగవది నశించిపోతామని రాయించాడు. చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25 నుంచి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25 నుంచి కొన్ని వచనాలు. టైం కూడా అయిపోయింది, ముగిస్తాను. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వాని నిరాకరింపకుండానట్లు చూచుకొనండి. అర్థమైందండి? ఏమర్థమైంది? ఏ విషయంలో బుద్ధి నేర్పిస్తున్నారు మీకు, వాళ్ళని మీరు ఏం చేయొద్దు, నిరాకరించొద్దు. అంటే నువ్వు చెప్పేది నేను వినను అని అనొద్దు అని అనమాట. నిరాకరించుకొన చూచుకొనిడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనలేకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం కదా. పరలోకం నుంచి బుద్ధి చెప్తున్నాడు అంటాడేంటి? చెప్పేది సామేలు గాడిరా, అదనమాట లెక్క. అర్థమైందండి? చెప్పేది నేను కాదు, నువ్వు నిలబడి ఇలా చెప్పినా నువ్వు కాదు. పరలోకంలో నుండి వచ్చి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరిస్తే ఇంకా ఎక్కువగా ప్రతిదండన. కొంతమంది నేను అనుకుని ఏమన్నారు తెలుసా అండి? నన్ను టార్గెట్ చేస్తున్నావు అన్నారు. అంటే వాళ్ళు ఇంకా ఎక్కడున్నారు? ఆలోచన శరీర సంబంధమైన ఆలోచనలోనే ఉన్నారు. రావాలి, నేను కదా చెప్పేదంటే నువ్వెట్లా, పరిశుద్ధాత్ముడు కదా, బైబిల్ చెప్తుంది కదా అనే ఆలోచన రావాలి. ఏ విషయంలో చెప్తున్నారు? మరలా శరీర సంబంధమైన విషయంలో కదా, ఆత్మని నువ్వు కాపాడుకునే విషయంలో నీకు బుద్ధి చెప్పడానికి దేవుడు పరలోకంలో నుంచి ఆత్మనిచ్చి నన్ను నిలబెడితేనే కానీ నేను నిలబడలేను.
ఎక్కడో గాలికి చెత్తలో దుమ్ములో కొట్టుకుపోవాల్సిన వాడిని నేను నిలబడి చెప్తున్నానంటే ఆయన కృప నాతో పనిచేస్తుంది, నాలో పనిచేస్తుంది కాబట్టి చెప్పగలుగుతున్నాను. కానీ దాన్ని నిరాకరిస్తే నశించిపోతామని అంటాడు. కిందికి రండి, అట్లా కొంచెం కిందికి రండి. 26వ వచనం చూడండి. ఒక్క నిమిషం చదువుతాను. నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చూపుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనపోవటం మరి నిశ్చయం కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని ఏం చేసిందట? చలింపజేసను. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింప చేస్తాను. అంటే దేవుడు ఒకసారి మాట్లాడినప్పుడు భూమి పర్వతాలు ధూమములు వేసిందని మాటను చదివాను, గుర్తుందా మీకు? ఇజ్రాయేల్ ప్రజలు, నువ్వు మాట్లాడు మోసే, దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాము, మేము బ్రతకము అని అలాగున ఒక మార ఆయన వచ్చి మాట్లాడాడు. కానీ రెండవ మాటలు మాట్లాడతాడట. అంతేకాకుండా ఆకాశం కంపింపజేస్తాడట. అంటే నక్షత్రాలు కింద రాలుతాయి. ఆకాశం కదిలితే నక్షత్రాలు రాలితే రాలవు, గ్రహాలు కింద పడితే పడవ, ఏమైపోతుంది మరి? ఆ మాట వచ్చే రోజు ఉంది. ఆకాశములు భూములు మహావేరణముతో ఏమవుతాయి? లయమైపోయే రోజు ఉంది. కాబట్టి బుద్ధి చెప్పేవారిని నిరాకరించకండి అని చెప్తూ ఆయన ఇంకొంచెం ఇది, అందువలన మనం నిశ్చలమైన రాధ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏం చేయాలన్నట్టండి? ప్రీతికరం అంటే ఇష్టమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. భయపడి మీరు భయంతో భయభక్తులు కలిగి ఉండాలి. దీంతో వినయముతో భయభక్తులు కలిగి కృప ద్వారా కృపను పొందుకొని వినయముతో భయభక్తులు కలిగి ఉండండి. ఎందుకు అంటే ఆయన దహించు అగ్ని, దేవుడు సామాన్యుడు కాదు, దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి మనం భయము భక్తి కలిగి ముందు కొనసాగుదాం. అర్థమైందండి? కృప నుంచి తొలగిపోతే ఏమైద్దట? 1 చచ్చిపోతారు, 2 ఎక్కువైన ప్రతిదండన, 3 అగ్నిలో వేయబడతాం, 4 నశించిపోతారు, తప్పించుకోలేము. కాబట్టి కృపలో మనము నిలవాలి, కృపలో మీరు ఉండండి. కృప ఆయన అంటున్నాడండి కదా, ఏమంటున్నాడు మరొకసారి చదువుతాను చూడండి, 28, 29లో, అందువలన మనం నిశ్చలమైన రాధ్యమును పొంది దైవ కృప కలిగి యుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అని అంటున్నాడు. ఇలాగున్న చేద్దాం. మనం చేస్తే ఆయన కృప నుంచి తొలగిపోకుండా ఉంటాము. ఈ నశించిపోవుడు, లేకపోతే అగ్నిలో వేయబడుడు, ప్రతిదండన, అంతేకాకుండా ఈ చనిపోవుడు, ఇవన్నీ మనకు అవసరమా? దేవుని కృప ఎలాంటిది? అనుభవించలేనంత ఎక్కువ శ్రమని మనకు ఇచ్చేది కానే కాదు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి అలాగున్న మనం నమ్మి కదండి, ఇప్పుడు కృపలో మనం ఉన్నామా, దేవుని కృపలో మనం ఉన్నామా అని అంటే మనకు ఆలోచన వస్తుంది. శిక్ష అనుభవిస్తుంటేనే మనం ఉన్నట్టు, మనకు దెబ్బలు తలుగుతుంటేనే మనం దేవుని కృపలో ఉన్నట్టు. దెబ్బలు తలగకపోతే లేనట్టే. కొంతమందికి ఏ దెబ్బలు ఉండవు, మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. క్రైస్తవులు కూడా డ్యాన్సులు చేస్తుంటారు, డ్యాన్సుల్లో ఆరాధనలు ఉంటాయి, ఎన్నో విధాల సంతోషాన్ని క్రైస్తవ్యంలో అనుభవిస్తారు. అది కాదు, దెబ్బలు తలగాలి మనకు, మనం శ్రమలు అనుభవించాలి, కష్టం అనుభవించాలి, బాధ అనుభవించాలి. ఆయన కృప నుంచి తొలగి పోకూడదు. అది దేవుడి ఉద్దేశం, మనది కాదు. కాబట్టి అలా నుండి ముందు